రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాను. చిన్న స్టోరీ అయినా కూడా నా మైండ్ లో చాలా బలంగా స్టిక్ అయిపోయింది. మనం లైఫ్ లో చాలా హ్యాబిట్స్ ని బ్లైండ్ గా ఫాలో అవుతున్నామేమో అని రియలైజ్ అయ్యాను. స్టోరీలోకి వెళ్తే ఒక మదర్ కిచెన్ లో ఫిష్ కర్రీ కుక్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ కుక్ చేసే ప్రాసెస్ లో ఆ ఫిష్ యొక్క హెడ్ అండ్ టైల్, అదే తలా తోక రెండు కట్ చేసి పక్కన పెడుతుంది. అండ్ ఇదంతా చూస్తున్న తన డాటర్ క్యూరియస్ గా అడుగుతుంది, ఎందుకలా హెడ్ అండ్ టైల్ కట్ చేసి పక్కన పెట్టావని. దాంతో ఆవిడ సింపుల్ గా నవ్వుతూ, ఏమో నాకు మా అమ్మ అలాగే నేర్పిందని అంటుంది. దాంతో ఆ పాపకి ఇంకా క్యూరియాసిటీ పెరిగి తన గ్రాండ్ మదర్ కి కాల్ చేసి అడుగుతుంది, ఎందుకలా హెడ్ అండ్ టైల్ కట్ చేయాలని. అందుకు ఆ గ్రాండ్ మదర్ కూడా సేమ్ ఆన్సర్ ఇచ్చింది, నాకు మా అమ్మ అలా నేర్పిందని. అండ్ లక్కీలీ ఆ పాప యొక్క గ్రేట్ గ్రాండ్ మదర్ కూడా బ్రతికే ఉంటుంది. సో ఆ పాప ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఎందుకు అలా చెయ్యాలని చెప్పి. అండ్ అప్పుడు ఆ పెద్దావిడ పెద్దగా నవ్వి ఇలా అంటుంది, నేను అలా కట్ చేయడానికి రీజన్, అప్పట్లో నేను వంట చేసే ప్యాన్ సైజ్ చాలా చిన్నది అండ్ ఆ ప్యాన్ లో ఒక ఫుల్ చేప ఫిట్ అవ్వేది కాదు, అందుకే అలా కట్ చేశాను అంటుంది. అంతే, అదే రీజన్. అదేమి రెసిపీ కాదు, ఒక ట్రెడిషన్ అయితే అంతకన్నా కాదు. జస్ట్ ఒక టైంలో ప్యాన్ సైజ్ చిన్నగా ఉండడం వల్ల ఆ హ్యాబిట్ జనరేషన్స్ వరకు క్యారీ అయింది. అండ్ ఫన్నీ పార్ట్ ఏంటంటే అది అప్పటి వరకు ఎవరు క్వశ్చన్ కూడా చేయలేదు. సో ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా? మనం కూడా మన లైఫ్ లో రిలీజియస్ రిచువల్స్ లో, కల్చర్ లో, ఎడ్యుకేషన్ లో అండ్ ఈవెన్ గవర్నమెంట్ లో చాలా హ్యాబిట్స్ బ్లైండ్ గా ఫాలో అవుతున్నాం కదా. రీజన్ తెలియకపోయినా చాలా వరకు హ్యాబిట్స్ ని ట్రెడిషన్ అనే పేరుతో కంటిన్యూ చేస్తుంటాం. కానీ అదే టైంలో ఎందుకు అని ఒక క్వశ్చన్ అడిగితే గనక చాలా వరకు ఉన్న అన్నెసెసరీ హ్యాబిట్స్ అన్ని కూడా బ్రేక్ అవుతాయి. సో గైస్, బ్లైండ్ గా ఫాలో అవడం కంటే మన లైఫ్ లో మోర్ ఆఫ్ ఎన్ క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే హిస్టరీలో కూడా బిగ్గెస్ట్ చేంజెస్ అనేవి చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోయే వాళ్ళే కాదు, ఎందుకు అని క్వశ్చన్ చేసిన వాళ్ళకే వచ్చాయి గనక. సో నెక్స్ట్ టైం రీజన్ తెలియని ఒక హ్యాబిట్ ని ఫాలో అవుతున్నప్పుడు జస్ట్ ఒక చిన్న క్వశ్చన్ అడగండి. హూ నోస్, యూ మైట్ జస్ట్ చేంజ్ ది హోల్ స్టోరీ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్.